further videos. Acharya Toti. So this video is all about going to Vienna. So 2 videos చేస్తాను నేను actually Vienna and Bratislava. So we are going to Austria and Slovakia in 2 days. So Saturday, Sunday మనం బయటికి వెళ్ళి 2 countries కవర్ చేసుకొని వద్దాం. వియన్నా అండ్ బ్రాటిస్లావా అనేది మనకు చాలా దగ్గర అనమాట. సో ఐటనరీ అంతా కూడా నేను షేర్ చేసుకుంటాను. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ గెట్ దిస్ షార్ట్ ట్రిప్ స్టార్టెడ్. ముందు రోజే ఫ్రైడే అయింది కాబట్టి లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అయితే అలానే ఉండిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ మై ట్రావెల్ పర్ఫ్యూమ్. సో మనకి ట్రావెల్ కిట్ తీసుకున్నాను నేను డియోర్లో. సో దాంతోపాటు ట్రావెల్ కిట్ పర్ఫ్యూమ్ ఇచ్చారు, దాన్ని ఇలా రీఫిల్ చేసుకుంటున్నాను. లాస్ట్ మినిట్లో కాస్మెటిక్స్ సర్దుకోవడం అయితే ఒక పెద్ద హడావిడి అయిపోద్ది. లాస్ట్లో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. సో ఇదైతే నా కాస్మెటిక్ బ్యాగ్ రెడీ అయిపోయింది. పొద్దునే ఎటైనా వెళ్ళాలంటే మాత్రం ప్రశాంతంగా అయితే బయలుదేరాడు. ఏదో ఒక గోల చేయాల్సిందే, ఏదైనా కావాలి, ఇదొద్దు అదొద్దు అనుకుంటూ. దీనిలో కూడా ఇంతేనా, ఎటైనా బయటికి వెళ్ళాలి అంటే లాస్ట్ మినిట్ అసలు మనం ఏదైనా వస్తువే మర్చిపోయి ఉంటాం అనమాట వీళ్ళు చేసే గోలకి, అట్లా వెళ్ళిపోతుంది. సో ఈరోజు అయితే ఐఎమ్ క్యారింగ్ మై కోచ్ బ్యాగ్. సో బ్యాగ్లో అయితే ఫస్ట్ మా ఆయన సో బయటకు వెళ్తున్నాం కాబట్టి మా ముగ్గురిది పాస్పోర్ట్ అండ్ రెసిడెంట్ పర్మిట్స్ అవన్నీ అయితే లోపల పెట్టేస్తున్నాం. ఫస్ట్ రెసిడెంట్ పర్మిట్ అంటే జనరల్గా వీసా అనమాట. సో కంట్రీ దాటుతున్నాం కాబట్టి సేఫ్ సైడ్ అవన్నీ అయితే పెట్టేసుకున్నాము. లాస్ట్ మినిట్లో మా చెక్స్ ఉంటుందన్నమాట. ఒక ట్రిప్ వెళ్ళక ముందు ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తాడు మా ఆయన. అవన్నీ చూసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. అవన్నీ చూసుకొని కూడా లాస్ట్లో మర్చిపోయాం మేము ఒకటి, అదేంటో అని నేను లాస్ట్లో చెప్తాను. చూడండి బ్యాగ్ చూపిస్తాను ఉండండి. బ్యాక్ ప్యాక్ అనమాట, చూసారు కదా. సో ఇది బ్యాక్ ప్యాక్. బట్ డైపర్ బ్యాగ్ కూడా ఉంది. సో అదంత హెవీ లేదు. డైపర్స్, ఇంపార్టెంట్ స్టఫ్, మెడిసిన్స్ అన్ని దాంట్లో పెట్టుకున్నాము. మాకు కావాల్సిన బట్టలు అన్నీ కూడా ఇట్లా పెట్టుకున్నాము. బస్ స్టాప్కి వెళ్తున్నాము. వీఆర్ యూజింగ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. లెట్స్ గో. సో హాఫ్ అన్ అవర్ ఉన్నింది సెంట్రల్ బస్ స్టాప్కి వెళ్ళడానికి, అండ్ 2 ట్రామ్స్ మారాల్సి ఉన్నింది. సో 2 ట్రామ్స్ తీసుకొని ఫస్ట్ అయితే సెంట్రల్ బస్ స్టాప్కి వెళ్ళిపోతాము. బుడాపెస్ట్లో ఏంటి అంటే, వీడియో కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేలా ఉంటే ఇప్పుడు చెప్తున్నాను నేను. సో నేను, కావ్య అండ్ ఇంతవరకు చూపించింది మా హస్బెండ్ అండ్ మా పిల్లోడు. మేము బుడాపెస్ట్లో ఉంటాం. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అనమాట ఇక్కడ షిఫ్ట్ అయిపోయి. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫర్ సమ్వన్ హూస్ వాచింగ్ మై వీడియో ఫర్ ది ఫస్ట్ టైం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మాత్రం. సో ఎస్, మేమైతే సెంట్రల్ బస్ స్టాప్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ మేము తీసుకున్న బస్ అయితే దీన్ని ఫ్లిక్స్ బస్ అంటారు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ ఇంటర్ కంట్రీ అని కూడా అనొచ్చు. ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ లైక్ ఈ బస్ అయితే జూరిక్ వరకు వెళ్తుంది, విచ్ ఇస్ ఇన్ స్విట్జర్లాండ్. సో ఓవర్ నైట్ 14 hours, 16 hours, 20 hours కూడా వెళ్తుంది అనమాట ఈ బస్సు. సేమ్ మనకి ఇండియాలో ఎలా అయితే ఉంటుందో బెంగళూరు నుంచి విజయవాడ, పూణే, ముంబై అట్లా అలాంటి బస్సులే అనమాట. సో దీంట్లో మన కిందంతా లగేజ్ పెట్టేయచ్చు, పైన ఇట్లా కూర్చోవచ్చు, రిక్లైనింగ్ సీట్స్ అయితే ఉంటాయి. సో ఒక 3 hours జర్నీ చేశాక వియన్నా అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని డే పాస్ తీసుకోవడం. సో ఇక్కడ మనము 1 day వియన్నాలో ఉంటున్నాం. సో రేపు పొద్దున వరకు. సో ఇక్కడ టైం టు టైం బేసిస్ పాస్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 20 euros ఫర్ డే పాస్. బట్ ఎప్పటి నుంచి తీసుకుంటే అప్పటి నుంచే సో పాస్ తీసేసుకొని ఇక్కడైతే ఇట్లా వ్యాలిడేట్ చేయాలి. ఒకరికి 2000 rupees అయింది. సో వ్యాలిడేట్ ఏంటంటే ఏ టైం నుంచి అనేసి మనం ఏ టైంలో వ్యాలిడేట్ చేస్తామో నెక్స్ట్ డే ఆ టైం వరకు అది వ్యాలిడ్ అన్నట్టు అంతే. సో బస్ స్టాప్ ఎక్కడైతే దిగామో దాని ఆపోజిట్లోనే మాకు ఒక మెట్రో స్టేషన్ అయితే ఉండింది. సో మెట్రో ఎక్కి దిగి ఇంకొక ట్రైన్ ఎక్కితే మా హోటల్ దగ్గరికి వెళ్ళొచ్చు. మేము హోటల్ యాక్చువల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్లోనే తీసుకున్నాం హోటల్. అండ్ అక్కడ ఎందుకు తీసుకున్నామంటే అక్కడ నుంచి మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ వియన్నాలో సెంట్రల్ స్టేషన్ అనేది చాలా పెద్దది, మీరు ఈ వీడియోలో చూస్తారు దాన్ని కూడా. సో ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నారు. ఇది కొంచెం సెంటర్ స్టేషన్ లానే ఉందన్నమాట. సో మా బస్సుకి వెళ్ళాలి అంటే స్టేషన్ దిగాక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంట. అమ్మయ్య. సో బేసిక్గా ఏమైంది అంటే ఇప్పుడు మెట్రో దిగి ట్రైన్ స్టాప్కి రావాల్సి ఉండింది. మళ్ళీ మేము ట్రైన్ స్టాప్కి రాలేదు, బస్ స్టాప్కి వెళ్ళాము. అక్కడ పోయి 80 బస్ ఎక్కడుందో ఎత్తుక్కుంటున్నాము. అక్కడ 80 బస్ లేదు. బోర్డ్స్ అన్నీ చూస్తే 80 ఎక్కడా లేదు. సో మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఆ 80 నెంబర్ అనేది ట్రైన్ అనేసి గూగుల్ మ్యాప్స్ మాకు చూపించట్లేదు అనమాట సరిగ్గా. సో అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇట్స్ ట్రైన్ స్టేషన్, యూ హ్యావ్ టు గో టాప్ అన్నారు. సో ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. దిస్ ఈజ్ ద రైల్వే స్టేషన్. యా. సో ఇక్కడ నెక్స్ట్ 9 minutesలో ఇంకొక ట్రైన్ ఉంది, సేమ్ 80 నెంబర్ ట్రైన్.
విచ్ టేక్స్ అస్ టు ద సిటీ సెంటర్. సో లెట్స్ వెయిట్ అండ్ గో. ఇవన్నీ కామనే. సో ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే ఇలా మ్యాప్స్ని చూసి మిస్అండర్స్టూడ్ చేసుకొని అటు ఇటు కొంచెం స్ట్రగుల్ అవ్వడం ఈజ్ వెరీ కామన్. ఫర్ ది ఫస్ట్ ఫ్యూ అవర్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఆ తర్వాత విల్ గెట్ యూస్ టు ఇట్. సో ట్రైన్ డబుల్ డెక్కర్ ట్రైన్ వచ్చింది. సో దాన్ని తీసుకుని అయితే మేము మా హోటల్ దగ్గరికి వచ్చేసాము. హోటల్ చెప్పాను కదా సెంటర్లో ఉందన్నమాట. ఈ రోడ్లో అంతా కూడా చాలా హోటల్స్ ఉంది చూస్తున్నట్టయితే. మా హోటల్ అయితే ఇది ప్రైజ్ హోటల్ అనేది ఈ బిల్డింగ్. సో రాడిసన్ వాళ్ళదంట ఈ హోటల్. ఆఫ్ సీజన్ కాబట్టి మాకు చాలా అఫోర్డబుల్కే దొరికింది. ఈ హోటల్ లింక్ కావాలంటే ఐ లీవ్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్అవుట్. బట్ యా, వియన్నా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ యూరోప్ ట్రిప్కి ఎవరు వచ్చినా సరే వియన్నా వస్తారు. హాల్స్టాట్, సాల్స్బర్గ్ అవన్నీ కూడా వెళ్తారనమాట. చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మేము ఓన్లీ వియన్నా చూస్తున్నాం బికాజ్ ఇట్స్ జస్ట్ లైక్ అ వీకెండ్ ట్రిప్ కాబట్టి. బేసిక్గా యూరోప్లో ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా మాకు ఇది ఎంత పక్కన సిటీ అయినా ఇట్స్ లైక్ అనదర్ కంట్రీ ఓన్లీ మనకి. సో మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి రూమ్స్ అన్నీ కూడా పర్ డే స్టే. కానీ ఇది మాకు ఇంకా చాలా తక్కువకే దొరికింది ఈవెన్ దో ఇట్ వాజ్ రాడిసన్, ఎందుకంటే ఆఫ్ సీజన్ కాబట్టి. డిసెంబర్లో మనకంతా వెకేషన్ సీజన్ ఉంటుంది కాబట్టి క్రిస్మస్ టైంలో చాలా కాస్ట్లీ ఉంటుంది. నవంబర్, డిసెంబర్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ జాన్, ఫెబ్ ఇది కొంచెం ఆఫ్ సీజన్ అన్నట్టు అనమాట, ఎందుకంటే వెదర్ కూడా కొంచెం వర్షం పడుతూ ఉంటుంది, అందుకని ఇట్స్ కాల్డ్ ఆఫ్ సీజన్. రూమ్ చెక్ ఇన్ 2 o'clock కానీ మేము 12కే రీచ్ అయిపోయినాం. అయినా సరే ఖాళీగా ఉందని చెప్పి మాకు చెక్ ఇన్ ఇచ్చేశారు. అండ్ యా, ఫస్ట్ వచ్చిన తక్షణం ఎవరైనా చేసేదైతే రూమ్ టూరే. సో అందుకని చెప్పి మా చిన్ని బుజ్జి రూమ్ని టూర్ చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఏం పెద్దగా లేదు గైస్, ఓన్లీ టీవీ, ఒక కింగ్ సైజ్ బెడ్, విండో నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగుంది, అండ్ ఒక వాష్రూమ్ ఉంది అంతే. సో ఇది మా చిన్ని బుల్లి రూమ్. సో అదే అనమాట వియన్నా సెంట్రల్ స్టేషన్. ఇప్పుడు మనం అక్కడే దిగాం. అక్కడ దిగి అక్కడ హోటల్ అనమాట. జస్ట్ లైక్ 1 minute వాక్ సెంట్రల్ స్టేషన్ నుంచి. ఇక్కడ నుంచి ఇంకంతా ఈరోజు చూడాల్సిన లొకేషన్స్ అన్నీ కూడా చాలా యాక్సెసిబుల్గానే ఉంది. అన్నిటికీ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ 1-2 ప్లేస్లో ట్రామ్లో కూడా వెళ్ళొచ్చు. సో ఎనీవేస్ వీ హ్యావ్ పాస్ కాబట్టి ట్రామ్లో హాప్ ఆన్ హాప్ ఆఫ్ చేసుకుంటూ లెట్స్ ఎక్స్ప్లోర్ ద సిటీ గైస్, లెట్స్ గో. మా వాడిని పట్టుకోవాలంటే మాకు చుక్కలు కనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చాలా అల్లరి తయారైపోయాడు. ఫస్ట్ అంతా బాగున్నాడు, స్కూల్లో బాగానే ఉంటాడు, కానీ చూసారా అస్సలు నడవడు. అసలు వీడికి నచ్చేదే నేర్పిలేదేమో అనిపిస్తుంది మా బడ్జెట్ చూస్తే. సో అలా చెక్ ఇన్ చేసి పక్కనే ఇక్కడ రెస్టారెంట్ వ్యాపియానో ఉన్నింది. సో ఇక్కడ మేమైతే పిజ్జా ఆర్డర్ చేసుకొని హ్యాపీగా పిజ్జా అయితే తినేసాము. సో మా వాడి గురించి ఒక కంప్లైంట్ లిస్టే అయిందనమాట. సో ఏజ్ పెరిగే కొద్దికి అల్లరి తగ్గుతుంది అని చెప్పారనమాట పెద్దవాళ్ళంతా. మా వాడిదేమో ఫుల్ రివర్స్, ఏజ్ పెరిగే కొద్దికి అల్లరి కూడా పెరుగుతూనే ఉంది. సో ఏమన్నాడు యాక్చువల్లీ ట్రావెల్ చేసినప్పుడు అంతా నా వల్ల కాదని ఏమన్నాడు, కానీ అలసిపోడు, కానీ అసలు ఎగురుతూనే ఉంటాడు, డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ఈ ఫుడ్ కోసం కూడా ఎక్కువ అల్లరి చేయడు, నాకు ఇదే కావాలి అదే కావాలని. ఏది పెట్టినా తింటాడు, థ్యాంక్ గాడ్. బట్ యా, ఐ నో కిడ్స్ అలానే. ఇంకా కిడ్స్తో ట్రావెల్ అంటే మనకి ఇంకా ఎక్కువ ఓపిక ఉండాలి. సో ఎస్, వియన్నా సిటీలో దిగి కాసేపు ఆ స్ట్రీట్స్, కాబుల్ స్టోన్ ఉన్న స్ట్రీట్స్ అవన్నీ నడుచుకుంటూ ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాం. సో మేము ఉండే టైం ఇది, మేము రీచ్ అయ్యే టైం ఇది. సో ఏ ప్లేసెస్ చూడాలో, కిడ్ ఫ్రెండ్లీ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి మా చాట్ జీపీటీకి చెప్పేసామన్నమాట. ఐ నో చాట్ జీపీటీ ఈజ్ బికమింగ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ టు ఎవ్రీ వన్. ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకే యూస్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ ఏఐని. సో ఎస్, ఫస్ట్ వచ్చిన ప్లేస్ అయితే ఇది. సో ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ అయితే 1985లో కట్టారంట. సో యూనిక్గా ఇప్పుడు మనకి యూరోపియన్ స్టైల్లో బిల్డింగ్స్ అన్నీ యూనిక్గా ఎట్లుంటాయంటే యూరోపియన్ స్ట్రక్చర్లో ఉంటుంది, బట్ అట్లా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఉండాలని చెప్పి యూనిక్గా కట్టారంట ఇది. హండ్రెడ్స్ ఆఫ్ షర్బ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్కి ఈ బిల్డింగ్ ఒక హోమ్ లాగా. సో టెర్రస్ పైన చూసినారనుకో మొత్తం అవే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే షాపింగ్ ప్లేస్ లాగా ఉంది. సో ఇక్కడికి పోయి మనం అన్ని షాపింగ్ ఏమేమి ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల షాపింగ్స్ ఉందో. సో ఈ చిన్న చిన్న బొమ్మలు భలే ఉన్నాయి కదా. సో వియన్నా ఏమేమి ప్లేసెస్ ఫేమస్ అవన్నీ కూడా ఇక్కడ సువెనీర్ లాగా పెట్టారనమాట. మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తప్ప ఇంకేం కొనం గైస్, అందుకే అక్కడికి మాత్రం వెళ్దాం రండి. ఓ దిస్ ఇస్ సో నైస్.
ఇట్ వాస్ ఎ వెరీ క్యూట్ షాపింగ్ ప్లేస్ అనమాట. డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. నేను ఇలాంటి షాపింగ్ ప్లేస్ ఎక్కడా చూడలేదు. ఇట్ వాస్ వెరీ కలర్ఫుల్. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. సో మనం ఇప్పుడు వెళ్ళేది సెయింట్ స్టీఫెన్స్ క్యాథెడ్రల్. మోస్ట్లీ అన్ని యూరోపియన్ సిటీస్లో ఉంటుంది క్యాథెడ్రల్, బట్ ఇక్కడ వియన్నాలో చాలా ఫేమస్ అండ్ ఇట్స్ వెరీ హ్యూజ్. ఒక పక్క కెమెరాలో ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకో పక్క 4Kలో సెయింట్ స్టీఫెన్స్ క్యాథెడ్రల్ని క్యాప్చర్ చేయాలి అని. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అంటుంటారేమో, బట్ దెన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మా దగ్గర ఉన్న కేబుల్ మర్చిపోయాం గైస్ మేము. కేబుల్ అంటున్నాను నేను, యూనివర్సల్ అడాప్టర్ మర్చిపోయాం మేము బుడాపెస్ట్ నుంచి తెచ్చుకోవడానికి. మా ప్లగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇండియన్ ప్లగ్ పాయింట్సే కాబట్టి యూనివర్సల్ అడాప్టర్ ఉంటే మాత్రమే ఛార్జింగ్ అవుతుందన్నమాట. అడాప్టర్ లేదు. సో ఇప్పుడు అడాప్టర్ కొనుక్కుంటున్నాడు, ఆల్రెడీ వెంకట్ కొంటున్నాడు ఎలక్ట్రానిక్ షాప్లో అడాప్టర్ కొనుక్కొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. So this is the Vienna's most famous St. Stephen's Cathedral. It's so huge. కెమెరా ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియట్లేదు కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సిటీ సెంటర్ స్క్వేర్ లాగా ఉంది. అండ్ ఇంతకుముందు చూపించినట్టు హార్సెస్ రైడ్ అన్నీ కూడా ఉందంట. వెనకాల మా వాడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాడు, అందుకే నేను అది బ్రేక్ చేసి ఇక్కడ నేను సపరేట్గా మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది క్యాథెడ్రల్. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ క్యాథెడ్రల్. నా వీడియోలో చూస్తుంటే కూడా ద ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ రియలీ వెరీ వెరీ నైస్. అసలు నిజంగా ఏ సిటీకి పోయినా ఇలానే ఉంటుంది యాక్చువల్లీ, బట్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ గైస్. ఛార్జింగ్ అయిపోతే యాపిల్ స్టోర్కి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఇద్దరు ఫోన్లు కెమెరాలు అన్నీ ఛార్జింగ్ అయిపోయింది. యాపిల్ స్టోర్కి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం చూడండి. సో అలా అక్కడ ఒక యాపిల్ స్టోర్లో ఒక 30 minutes స్పెండ్ చేసుకొని అందరు ఫోన్లు శుభ్రంగా ఛార్జింగ్ పెట్టుకున్నాం సిగ్గు లేకుండా. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ పెట్టినప్పుడు ఇంకా అలా ఇలాంటి సిచ్యువేషన్లో తప్పలేదన్నమాట. పోయి అడిగితే వాళ్ళు దే వర్ వెరీ స్వీట్, ఛార్జింగ్ పెట్టుకోండి అని చెప్పారు. సో అదంతా అయిపోయినాక అక్కడే పక్కనే మనకి సిటీ సెంటర్లోనే హాఫ్బర్గ్ ప్యాలెస్ ఇది. సో హాఫ్బర్గ్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం మనము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్యాలెసెస్ వేర్ హంగేరియన్ అండ్ ఆస్ట్రియన్ ఎంపరర్స్ వేర్ రూలింగ్ టుగెదర్. ఆ టైంలో ఉన్న ప్యాలెస్ అనమాట అది. లోపలికి మేము వెళ్ళినప్పుడు అయితే అలో చేయలేదు. జనరల్గా కూడా అలో చేస్తారో లేదో తెలియదు, బట్ ఇట్ హ్యాస్ ద నేషనల్ లైబ్రరీ అండ్ ఆల్సో సో మెనీ మ్యూజియమ్స్ ఇన్ సైడ్. సో అలా బయట నుంచి చూసుకొని కొన్ని ఫొటోస్ అనేది దిగాం. ఇట్ వాజ్ టూ గుడ్ టు సీ. అండ్ ఎస్, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే వీ సా ప్రొటెస్ట్ విచ్ వాస్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ ఆ రోజు వియన్నాలో మొత్తం చాలా ప్రొటెస్ట్లు జరుగుతుంది. అందుకని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపేశారనమాట. మాకైతే నిజంగా ఆ రోజు నైట్ ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యాక్సెస్ చేయడానికి చాలానే కష్టం ఉంది. లాస్ట్కి ఒక కెఫేకి వచ్చాము గైస్, కాఫీ తాగుదామని చెప్పి. సో బేసిక్గా కాఫీ తాగుదామని వచ్చాము. కాఫీ కూడా తాగాలనిపించింది, కానీ దానికన్నా ముందు మా అబ్బాయి అమ్మ సుస్సు వస్తుందమ్మా టాయిలెట్ అంటున్నాడు అనమాట. ట్రామ్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము ఒక ప్లేస్కి వెళ్ళాలి అనేసి. బెల్వెర్డీ ప్యాలెస్ అనేది ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్యాలెస్కి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఒక ప్లేస్లో వెయిట్ చేస్తున్నాము. సడన్గా చూస్తే ట్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. సో మొత్తం రోడ్స్ అన్నీ క్లియర్ చేసి పెట్రోల్ చేస్తున్నారనమాట. పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. తెలిసి సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ గోయింగ్ ఆన్. సో ఇంకా పక్కనే నడుచుకుంటూ వెళ్దాము అనేసి నడుస్తుంటే ఈ కెఫే కనిపించింది. అండ్ లక్కీలీ వీ హ్యాడ్ ఎ టాయిలెట్ ఆల్సో హియర్. ఓ గాడ్, పిల్లలతో నాట్ ఈజీ. అలా అని చెప్పి నా వీడియో చూసి ఎవరు భయపడద్దండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మెమొరీస్ కూడా. మనకు కూడా ఇదే కరెక్ట్ ఏజ్ కూడా తిరగడానికి. సో ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ ఏజ్ ఇట్ ఈస్ లైక్ వాళ్ళ స్కూల్స్ అంటూ ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ పెట్టుకొని తిరిగేదానికంతా అవ్వదు. సో అవన్నీ కన్సిడర్ చేస్తే కొంచెం కష్టపడితే వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మెమొరీస్ కదా. అందుకే వీఆర్ ట్రయింగ్ టు మేక్ దోస్ మెమొరీస్. నేను బయట ఒక బూచి వచ్చింది, అది నాన్న తీసుకెళ్ళాలి బూచిది. అది దానికి నేను భయపెట్టా లడ్డు తీసుకోండి. 5 అయింది గైస్. సో అబ్బాబా అంటే ఇంకొక 1-2 hours తిరిగి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ సో టయర్డ్.
వరకు చూసిన ప్లేసెస్ అన్ని చాలా బాగుంది. ఎస్పెషలీ ద సెయింట్ స్టీఫెన్స్ క్యాథెడ్రల్ ఇస్ లైక్ అమేజింగ్. నేను ఇంతవరకు చూడలేదన్నమాట అలాంటి ఆర్కిటెక్చర్. లోపలికి వెళ్ళింటే కూడా బాగుండు, బట్ నెక్స్ట్ టైం వియన్నాకి వచ్చినప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్తాను నేను. ఐ వాంట్ టు సీ హౌ ఇట్ ఈస్ ఇన్సైడ్ అని. ఇప్పుడు మాకు అంత టైం లేదు కాబట్టి మేము పోలేదు. ఇప్పుడు ఇంకో ప్యాలెస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి నడుచుకొని. సో దిస్ బిల్డింగ్ మీరు ఇప్పుడు నా వెనక చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ద స్టేట్ ఒపేరా హౌస్. ఇది అన్ని సిటీస్లో ఉంటాయన్నమాట. ఒపేరా హౌస్ అని మెయిన్గా క్యాపిటల్ సిటీస్లో ఉంటాయి. వేర్ లాట్ ఆఫ్ షోస్ హ్యాపెన్ లైక్ ద మ్యాజిక్ షోస్ ఆర్ ద మ్యూజికల్ షోస్, డ్యాన్స్ షోస్, అలా చాలా షోస్ అవుతాయి. మేము ఒక 2 kilometers నడిచాక ఒక ప్యాలెస్కి వెళ్ళాలని చెప్పాను కదా, సో దానికోసం అయితే నడుస్తున్నాం మేము. నడిచాక లాస్ట్కి ఆ ప్యాలెస్ వరకు వెళ్తే ఏమైందో మీరే చూడండి గైస్. ప్యాలెస్ క్లోజ్ అయిపోయిందంట. క్లోజింగ్ టైం ఎంత? 6 అయింది. 5:55 యా 5:55 అంట టైము. 6కి క్లోజ్ ప్యాలెస్. మేము కరెక్ట్గా 5:55కి వచ్చాము. సో దే సెడ్ వీ కాంట్ లెట్ యూ ఇన్ అని. ఏం చేసేదానికి అవ్వదు. బట్ యా బయట నుంచి చూసాం కొంచెం. బట్ లోపలికి వెళ్ళింటే చాలా బాగుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. బికాజ్ చాలా పెద్దది యాక్చువల్లీ ప్యాలెస్. బట్ యా ఏం చేసేదానికి అవ్వదు. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి. వీ కాంట్ డూ ఎనీథింగ్. సో అదన్నమాట మన వియన్నాలో డే 1. సో మీకైతే ఏం కనిపిస్తుందో తెలియదు. ఇక్కడ నుంచి నేను ప్యాలెస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఐ కుడెంట్ క్యాప్చర్. సో ఈ వీడియోనైతే ఇక్కడికి ఇలా ఎండ్ చేస్తాను గైస్. సో ఇట్ వాజ్ అ వెరీ అడ్వెంచరస్ డే ఆఫ్ day 1 in Vienna. I hope you all love this video. If you guys like this video, please do like, share and subscribe to my channel, and also leave your valuable comments, and I'll see you guys in the next video. Until then, bye.